విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టంలో ఫైల్స్ని ఫోల్డర్స్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఈ సెషన్లో చూద్దాం. మరి ఫైల్స్ని ఫోల్డర్స్ని మేనేజ్ చేసేదానికి ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఉంది. దీన్నే ప్రీవియస్ వర్షన్లో అయితే విండోస్ ఎక్స్ప్లోరర్ అనేవాళ్ళం. అంటే విండోస్ 7లో కావచ్చు, లేదంటే ఎక్స్పీలో కావచ్చు, విస్టాలో కావచ్చు, వాటిల్లో. ఇప్పుడు ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్. మరి ఇక్కడ ఈ ఫోల్డర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. లేకపోతే కీబోర్డ్లో విండో కీని ప్లస్ ఈని ప్రెస్ చేస్తే కూడా ఈ యొక్క ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండే పేన్ని నావిగేషన్ పేన్ అని చెప్పేసి అంటాం. మరి ఈ నావిగేషన్ పేన్లో మనకి డిఫరెంట్ డ్రైవ్స్ ప్లస్ డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేస్తే వాటికి రైట్ సైడ్లో మనకి ఆ యొక్క డీటెయిల్స్ అంతా కూడా ఫైల్స్ ఫోల్డర్స్ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. మరి ఆ ఫైల్ ఫోల్డర్ యొక్క ప్రివ్యూ చూడాలి అనుకుంటే మళ్ళీ దీనికి రైట్ సైడు ప్రివ్యూ పేన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇట్లా లెఫ్ట్, మిడిల్, రైట్ ఇట్లా 3 పేన్స్ ఉంటాయి. ఓకే, మరి ఇక్కడ కనిపించే ఈ యొక్క ఫైల్స్ ఫోల్డర్స్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ యొక్క వ్యూ ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్ళి లార్జ్ ఐకాన్, స్మాల్ ఐకాన్, స్టైల్స్, లిస్ట్, కంటెంట్ ఇట్లా డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ అన్నప్పుడు ఆ యొక్క ఫోల్డర్ లేదంటే ఫైల్ నేమ్, డేట్, టైము ఆఫ్ క్రియేషన్, సైజు, ఎవ్రీథింగ్ క్లియర్గా రావడం జరుగుతుంది. ఇట్లా వ్యూ ఎలా ఉండాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. అట్లనే వీటిని ఏ విధంగా సార్ట్ చేయాలి, సార్ట్ బై టైప్, అంటే ఏ టైప్ ఆఫ్ ఫైలు అనే దాన్ని బట్టి సార్ట్ అవుతుంది. అట్లనే సార్ట్ బై డేట్ మాడిఫై అయిన డేట్ని బట్టి సార్ట్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ వేస్లో మనం సార్ట్ చేసుకోవచ్చు. అట్లనే గ్రూప్ కూడా చేసుకోవచ్చు. వీటిని గ్రూప్ బై నేమ్ వైజ్ గ్రూపింగ్ అనేది వస్తుంది. అట్లనే గ్రూప్ బై సైజ్ వైజ్ గ్రూపింగ్ అనేది రావడం జరిగింది. ఇట్లా మీరు డిఫరెంట్ వ్యూస్లో ఈ యొక్క ఫైల్స్ని చూసుకోవచ్చు. మరి ఈ పర్టికులర్ ఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు రైట్ క్లిక్ చేసినట్లయితే దీన్ని కట్టు, కాపీ, అట్లనే డిలీట్, రీనేము ఇవంతా కూడా చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసి కానీ లేదంటే ఓపెన్ అంటే కానీ ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఏ పర్టికులర్ ఫైల్ కావచ్చు లేదంటే ఫోల్డర్ కావచ్చు. మరి కట్టు, కాపీ చేసిన వాటిని వేరే లొకేషన్లోకి వెళ్ళి మీరు అక్కడ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అట్లనే రీనేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే నేమ్ టైప్ చేస్తే అది రీనేమ్ అవుతుంది. ఎస్కేప్ ఇచ్చినట్లయితే ఎస్కేప్ కీబోర్డ్లో ప్రెస్ చేస్తే మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఇక్కడ సెర్చ్ కూడా ఉంది. మీరు ఫైల్స్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే నేమ్ తోటి స్టార్ట్ అయి ఉన్నట్టువి కావాలి అనుకుందాం. సో వాటిని సెర్చ్ చేస్తుంది. ఎక్కడ సెర్చ్ చేయాలి అనేది మనం లొకేషన్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ డి డ్రైవ్లో ఏబిసి అనే పేరు ఒక ఫైల్కి ఉంది, ఆ ఫైల్ లోపల ఉంది, అది చూపిస్తుంది. అట్లనే వేరే లొకేషన్ ఇస్తే ఆ లొకేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎడుసాఫ్ట్ అన్నా. సో ఎడుసాఫ్ట్ ఎక్కడ ఉందో
అట్లా వస్తుంది. ఇక్కడ మీరు వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎడోసాఫ్ట్ డాట్ స్టార్, స్టార్ అంటే మొత్తం అని అర్థం. క్వశ్చన్ మార్కు, స్టార్ ఇట్లాంటి వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ని యూజ్ చేసి కూడా మీరు సెట్ చేయొచ్చు. ఇట్లా ఫైల్స్ని సెట్ చేయొచ్చు. మరి ఇక్కడ లైబ్రరీస్ ఉన్నాయి. ఈ లైబ్రరీస్లో డాక్యుమెంట్స్, మ్యూజిక్, పిక్చర్స్, వీడియోస్ ఇట్లా ఉన్నాయి. మరి వీటిల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్లోకి వేరే ఫోల్డర్ని యాడ్ చేయాలి. మ్యూజిక్ ఫైల్స్ ఏం లేవు, వేరేవి యాడ్ చేయాలి అనుకోండి. మరి ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ లొకేషన్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సాంగ్స్ అనే లొకేషన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఈ యొక్క ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి మీరు ఇంక్లూడ్ ఇన్ లైబ్రరీ అని మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. మరి ఆటోమేటిక్గా మ్యూజిక్లోకి ఇవి వచ్చేస్తాయి అన్నమాట. మరి మీరు ఎప్పుడైతే మ్యూజిక్కి సంబంధించిన యాప్ ఓపెన్ చేస్తారో అవి ఈ యొక్క మ్యూజిక్ లైబ్రరీ నుంచి అక్కడికి వెళ్తాయి. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్స్, ఈ పిక్చర్స్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్ అనేదాన్ని రైట్ క్లిక్ చేసి ఇంక్లూడ్ ఇన్ లైబ్రరీ పిక్చర్స్ అంటాను. సో పిక్చర్ లైబ్రరీకి యాడ్ చేయడం జరిగింది. మరి మీరు ఈ యొక్క రిలేటెడ్ యాప్ని, అంటే ఇప్పుడు ఫొటోస్ తీసుకుందాం. మరి పిక్చర్ లైబ్రరీలో ఫొటోస్ ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం. మరి వన్స్ అగైన్ చూద్దాం. పిక్చర్, ఓకే, ఇక్కడ సింగిల్ పిక్చరే ఉంది, బట్ మల్టిపుల్ పిక్చర్స్ని యాడ్ చేద్దాం. పిక్చర్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ యాడ్ అయినాయి. మీరు రిలేటెడ్ యాప్ని ఓపెన్ చేస్తే ఆ యొక్క పిక్చర్స్ అన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఓపెన్ చేస్తే మ్యూజిక్ రిలేటెడ్ లైబ్రరీ నుంచి వస్తాయి. ఇప్పుడు మనకి ఫొటోస్ కదా, ఓకే, మనం ఆ లైబ్రరీలో ఉన్న ఫొటోస్ అన్నిటిని కూడా ఇట్లా చూడొచ్చు అన్నమాట ఈ యాప్ ద్వారా. సో ఈ విధంగా మనం లైబ్రరీస్లోకి ఒక ఫోల్డర్లో ఉండే కంటెంట్ని యాడ్ చేసుకునేదానికి అవకాశం ఉందండి. ఓకే, ఇట్లా డిఫరెంట్ వేస్లో మీకు ఈ యొక్క ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఫైల్స్ని మేనేజ్ చేసేదానికి, ఫోల్డర్స్ని మేనేజ్ చేసేదానికి ఉపయోగపడుతుంది.